67వ ఆదాయ పన్ను దినోత్సవ సందర్భంగా ఈరోజు హైదరాబాద్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆదాయం పన్ను దినోత్సవం జరిగింది. ఈ దినోత్సవం జరగడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఆదాయం పన్ను డిపార్ట్మెంటు ఒక మోటో వచ్చేసి కోశో మూలో దండః, అంటే మనం ధనం ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయి, అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అనేది తెలుగులో దానికి అర్థం. ఆదాయం పన్ను డిపార్ట్మెంటు మన దేశానికి వచ్చే రెవెన్యూలో సుమారుగా 59% రెవెన్యూ ఆదాయం పన్ను డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. మన జీడిపిలో దగ్గరగా 8% డైరెక్ట్ ట్యాక్సెస్ రెవెన్యూ నుంచి వస్తుంది. అటువంటి ఇంపార్టెంట్ డిపార్ట్మెంటు 1860వ సంవత్సరంలో జరిగి ఓపెన్ చేసి బ్రిటిష్ వాళ్ళ టైంలో అక్కడి నుంచి అనేక చట్టాలు మారి ఇప్పుడు ప్రస్తుతం 2025 ఆదాయం పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా మన రెవెన్యూస్ ఎంత పెరిగినాయి, మన నంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ఎంత పెరిగారు, అయినా కూడా ఆదాయం పన్ను డిపార్ట్మెంటు 0.4% ఖర్చులోనే ఈ ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. ఆదాయం పన్ను డిపార్ట్మెంట్ ద్వారా వెనకటితో కంపేర్ చేస్తే ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ అన్నీ చాలా పెరిగినాయి. ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది, కానీ రైట్ డైరెక్షన్లో పెరిగింది. ప్రస్తుతం ఇంకొక మాట మనం లోకల్గా చెప్పుకోవాలంటే హైదరాబాద్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గారు ఆదాయం పన్ను శాఖ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి ముఖ్య వ్యక్తిగా ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ టెక్నాలజీ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి జరిగిన అడ్వాన్సెస్ దేశం మొత్తంలోనే చాలా గణనీయంగా ప్రశంస పొందింది. అటువంటి ఆదాయం పన్ను శాఖ హైదరాబాద్ వారి ద్వారా వాళ్ళ గవర్నర్ గారు, నేను, మిగతా పెద్దలందరి సమక్షంలో ఆదాయం పన్ను దినోత్సవం జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మనం చెప్పాను, నేను ఇందాక వెనకటి రోజుల్లో మాకు ఆదాయం పన్ను రిటర్న్ ఫారాలు ఎక్కడెక్కడో గవర్నమెంట్ ప్రెస్లో ప్రింట్ చేస్తే వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేదానికే మాకు చాలా కష్టపడేది. ఈ రోజున ఏ వ్యక్తి అయినా సరే ఆదాయం పన్ను పోర్టల్లోకి వెళ్ళి ఆయన పాన్ నంబర్